నమస్కారం. ఈరోజు మనం ఆ, ఆపరేషన్ సింధూర్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే మే 2025లో పాహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్పై చేపట్టిన ఒక కీలకమైన సైనిక చర్య ఇది. అవును, కరెక్ట్. మన ఈ చర్చకు ఆధారం ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం, ఆధిపత్యం అనే మూలం నుంచి తీసుకున్న సమాచారం. ఈ వివరాలతో అసలేం జరిగిందో చూద్దాం. సరే, అసలు కథ ఎక్కడ మొదలైంది? మే 5, 2025న జమ్మూ అండ్ కాశ్మీర్లోని పాహల్గామ్లో. అక్కడ పాకిస్తాన్ మద్దతున్న కొందరు ఉగ్రవాదులు భారత సైనిక కాన్వాయ్ పైన, అలాగే టూరిస్ట్ వెహికల్స్ పైన దాడి చేశారు. అది నిజంగా చాలా విషాదకరమైన సంఘటన. ఆ దాడిలో 9 మంది పర్యాటకులతో సహా మొత్తం 21 మందికి పైగా చనిపోయారు. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకే లోని ఉగ్రవాద శిబిరాల నుండే ఈ అటాక్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా లష్కర్-ఏ-తోయిబా ఎల్ఈటి. అవును, ఎల్ఈటి మరియు జైష్-ఏ-మహమ్మద్ అంటే జేఈఎం, ఈ రెండింటి ప్రమేయముందని తేలింది. సో దానికి రియాక్షన్గా మే 7, 2025 అర్ధరాత్రి ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిందనమాట. దీని లక్ష్యాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కదా. పిఓకే పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు, లాంచ్ ప్యాడ్లను నాశనం చేయడం. అవును, వాటితో పాటు పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ పీఏఎఫ్ సామర్థ్యాన్ని కూడా కొంతవరకు తగ్గించడం. అలాగే ఎల్ఈటి, జేఎం లాంటి సంస్థల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీయడం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే టార్గెట్స్ ఎంపిక చాలా స్ట్రాటజిక్గా చేశారు. ఇండియా కనీసం 9 కీలక ప్రాంతాలపై దాడులు చేసింది. అంటే బావల్పూర్, అది జేఈఎం హెడ్ క్వార్టర్స్. అవును. మురిడ్కే, లాహోర్ దగ్గర ఎల్ఈటి వాళ్ల మర్కజ్ తైబా స్థావరం, పిఓకేలో కోట్లీ, ముజఫరాబాద్, మీర్పూర్, ఇవన్నీ టెర్రరిస్ట్ హబ్స్. కేవలం టెర్రరిస్ట్ క్యాంపులే కాదు, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేస్లను కూడా టార్గెట్ చేశారు కదా, ముషాఫ్, నూర్ఖాన్ లాంటివి. దాని వెనుక ఆలోచనేంటి? మంచి ప్రశ్న అడిగారు. ఉగ్రవాద స్థావరాలను కొట్టడంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే రిటాలియేట్ చెయ్యకుండా ఆపడం కూడా ముఖ్యం కదూ. అందుకే వాళ్ల కీ ఎయిర్ బేస్లైన ముషఫ్, సర్గుదా దగ్గర నూర్ఖాన్, రావల్పిండి, రహీంయార్ ఖాన్, భోలారి, సింధ్ వీటిని కూడా టార్గెట్ చేశారు. ఇది వాళ్ల రియాక్షన్ టైంని, కెపాసిటీని తగ్గించడానికన్నమాట. మరి ఈ ఆపరేషన్లో వాడిన టెక్నాలజీ, ఆయుధాలు, వాటి స్పెషాలిటీ ఏంటి? అది చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఇండియా ఎయిర్ పవర్ డెమాన్స్ట్రేషన్ అని చెప్పొచ్చు. రాఫేల్ జెట్స్ నుంచి స్కాల్ప్ మిస్సైల్స్ వాడారు. అంటే చాలా దూరం నుంచి శత్రు గగనతలంలోకి ఎక్కువగా వెళ్లకుండానే టార్గెట్ని కొట్టగలవు. అలాగే సూ-30 MKI నుంచి బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్. బ్రహ్మోస్ కూడానా? ఓకే. అవును. అలాగే హ్యారోప్ డ్రోన్స్ వాడారు. ఇవి గాల్లోనే ఉండి సరైన సమయం చూసి దాడి చేస్తాయి. వాటిని లాయిటరింగ్ మ్యునిషన్స్ అంటారు. ఇంకా ఖచ్చితమైన గైడెన్స్ ఉన్న హ్యామర్ బాంబులు. ఇక డిఫెన్స్ కోసం మన దేశీయ ఆకాష్, రష్యా నుంచి తెచ్చుకున్న S-400. S-400 కూడా మోహరించారా? అవును, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మోహరించారు. నిఘా కోసం హెరాన్, MK2 UAVలు ఉపయోగపడ్డాయి. ఇవి మానవరహిత విమానాలు నిఘా కోసం. మరి ఈ దాడుల వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది? పాకిస్తాన్ వైపు నష్టం జరిగిందని ఎలా కన్ఫర్మ్ చేశారు? ఇంపాక్ట్ బాగానే ఉంది. మనకు శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అంటే దాడికి ముందు తర్వాత తీసిన ఫోటోలు పోల్చి చూస్తే మురిడ్కేలోని ఎల్ఈటి స్థావరం బాగా దెబ్బతిన్నట్టు కనబడింది. బహవల్పూర్లోని జేఎం హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ కొంత భాగం కూలిపోయింది. అలాగే ముషఫ్, రహీంయార్ ఖాన్, భోలారి ఎయిర్బేస్ల రన్వేలపై దాదాపు 20-30 మీటర్ల వెడల్పుతో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. పిఓకేలో కమ్యూనికేషన్ టవర్స్, రాడార్ సిస్టమ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. మరి పాకిస్తాన్ ఎలా స్పందించింది? ఇండియా దాన్ని ఎలా ఎదుర్కొంది? పాకిస్తాన్ మే 8న ప్రతీకార దాడికి ట్రై చేసింది. సుమారు ఒక 8 క్షిపణులు, కొన్ని ఆర్మర్డ్ డ్రోన్లు జమ్మూ, సాంబా, అర్నియా వైపు లాంచ్ చేశారు. కాని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే S-400, MRSAM, ఆకాష్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేశాయి. అంటే అన్నిటినీ ఆపేశాయా? అవును, అన్ని క్షిపణులను, డ్రోన్లను గాలిలోనే ఇంటర్సెప్ట్ చేసి నాశనం చేసేశాయి. దానివల్ల మన వైపు సివిలియన్ క్యాజువాలిటీస్ గానీ, ప్రాపర్టీ డ్యామేజ్ గానీ ఏమీ జరగలేదు. గ్రేట్. సో ఓవరాల్గా చూస్తే
ఈ ఆపరేషన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇంటర్నేషనల్గా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దీన్ని పెద్ద పిక్చర్లో చూస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా తన ప్రెసిషన్ స్ట్రైక్ కేపబిలిటీని అంటే ఖచ్చితత్వంతో దాడి చేసే సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించింది. ఇండిజినస్ ఇంపోర్టెడ్ టెక్నాలజీలను ఎంత ఎఫెక్టివ్గా వాడగలమో నిరూపించింది. టెర్రరిజంని సపోర్ట్ చేసేవాళ్లకి ఇదొక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. దేశీయంగా కూడా దీనికి మంచి సపోర్టొచ్చింది. ప్రధాని మోదీ ఆడంపూర్ ఎయిర్బేస్కి వెళ్లి సైనికులతో మాట్లాడటం అది మారల్ బూస్టింగ్ లాంటిది. ఇంటర్నేషనల్గా చూస్తే అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఇండియా సెల్ఫ్ డిఫెన్స్ హక్కుకు సపోర్ట్ చేశాయి. యుఎన్ మాత్రం మామూలుగానే సంయమనం పాటించమని చెప్పింది. చైనా న్యూట్రల్గా ఉంది. పాకిస్తాన్ మొదట అసలు దాడులే జరగలేదన్నా తర్వాత చిన్న చిన్న నష్టాలు జరిగాయని ఒప్పుకుంది. అర్థమైంది. అంటే ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక మిలిటరీ రివెంజ్ యాక్షన్ కాదు. ఇంటెలిజెన్స్, ఎయిర్ పవర్, స్ట్రాటజిక్ డిప్లొమసీ ఇవన్నీ కలిసిన ఒక పక్కా ప్లాన్డ్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. సివిలియన్స్కి నష్టం కలగకుండా టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయడం ఇందులో కీలకం. అవును, మీరు సరిగ్గా చెప్పారు. పౌర నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించడం, కేవలం ఉగ్రవాద సైనిక లక్ష్యాల మీద ఫోకస్ చేయడం ఇది ఈ ఆపరేషన్ స్పెషాలిటీ. ఇది భవిష్యత్ యుద్ధాల గురించి ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. అంటే ఈ ఆపరేషన్లో టెక్నాలజీ, ప్రిసిషన్ మీద ఎంత ఆధారపడ్డారో చూస్తే భవిష్యత్తులో రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇలాగే ఉంటాయా? అంటే ట్రెడిషనల్ గ్రౌండ్ వార్ఫేర్ కంటే ఇలాంటి స్టాండ్ ఆఫ్ వెపన్స్, ప్రిసిషన్ స్ట్రైక్స్ మీదే ఎక్కువ ఆధారపడతారా? దీని గురించి ఆలోచించాల్సిన విషయం.